అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు నా వంట చూద్దాం ఏం చేస్తాననేసి చామగడ్డల చిప్స్ చేస్తున్నాను. చామగడ్డ చిప్స్ చూద్దాం ఎలా చేయాలో. 5 minutes నానబెడతాం. నానబెట్టినామంటే ఈ మన్నంతా వచ్చేస్తుంది నీట్గా. బాగా వాష్ చేసేసాను, ఒకటి బాగా రుద్ది నీట్ క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఉడికించుకునేద్దాం దీన్ని. ఒక 20 minutes ఉడికితే చాలు. అది మూత పెట్టేద్దాం దీని పైన. స్టవ్ వండించేద్దాం. ఒక 20 minutes ఉడకనేది. శామగడ్డ ఉడికిపోయినాయి, చూద్దాం ఒకసారి. చూడండి, ఈ ఫోక్కి ఏం అంటుకోలేదు కాబట్టి ఉడికిపోయింది బాగా. దించేద్దాం, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దింపేద్దాం. ఈ కొద్దిగా చల్లారినాక ఈ పొట్టని తీసేద్దాం. ఇప్పుడు వేడిగా ఉంటుంది కదా, ఇది తీయలేము అసలు. కొంచెం చల్లారిని తీసేద్దాం పొట్టు. చామగడ్డలు బాగా ఉడికిపోయాయి. కొద్దిసేపు ఒక 10 minutes వదిలేసాను దీన్ని. వదిలేసిన తర్వాత ఈ తోలంతా తీసేస్తాను, పైన తోలంతా పక్కన పెట్టుకుందాం. ఇవి కంటికి చాలా మంచిది, డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇది ఫుడ్ తీసుకోకుండా మధ్యాహ్నము లేకపోతే మార్నింగ్ ఆ టైంలో దీన్నే కూడా చేసి తినచ్చు, ఫ్రై లాగా చేసి తినచ్చు. కానీ నేను చిప్స్ చేస్తాను. చిప్స్ చేసేసి రసం పెట్టుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది. ఇది తొక్కంతా తీసేసాను ఇలాగా. ఇది తొక్క తీసేసిన తర్వాత కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం జిగురుగా ఉంటుంది. ఇది అతుక్కుంటుంది అట్లే. ఇదో ఇలాగా సన్న కట్ చేసుకోవాలి, చిప్స్ లాగా. ఈ శామగడ్డని చాలా సన్న స్లైస్గా కట్ చేసుకోవాలి, చిప్స్ లాగా. చూడండి, ఇప్పుడు పెనం పెట్టేద్దాం. పెనం పెట్టి ఆయిల్ వేసి దీన్ని డీప్ ఫ్రై చేద్దాం. మా మయూర్ అసలు తొందరగా ఓపెన్ కాకుండా ఎంత ఇబ్బంది పెడతాందో, అసలు నిద్ర ఉండదు. అసలు కళ్ళన్నీ వాచిపోయి నాకు కళ్ళు ఎంత గుర్తుతాను, అసలు మంటలు వేసేస్తాను, నిద్ర సరిగా రావడం లేదు అసలు. చూడండి, కళ్ళు ఎంత ఫుల్ టైర్డ్ అసలు. అయితే మళ్ళీ వర్క్ ఏం లేదు, కానీ ఆ షాప్ ఓపెన్ చేయాలని చెప్పేసి నాకు ఎక్కువ టెన్షను, నిద్ర రావడం లేదు అసలు. ఆయిల్ వేడయింది, చూద్దాము. ఆయిల్ వేడయింది, వేద్దాం ఇప్పుడు. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాం అంటే అతుక్కునేస్తుంది, ఒకటి అతుక్కునేస్తుంది. కొంచెం లేట్ అవుతుంది ఇది ఫ్రై అవ్వడానికి కూడా. లేట్ అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలానే సండే ఒకరోజు మీకు వీడియో రాదు, యూట్యూబ్లో వీడియో రాదు. ఎందుకంటే సండే ఒకరోజు రెస్ట్ కాబట్టి సండే వీడియో రాదు మీకు. మండే వస్తుంది మళ్ళీ. సండే ఒకరోజు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా వంటలు ఏమైనా చేయాలి, డిఫరెంట్గా చేయాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాగా ఇది బ్రౌన్ కలర్ రావాలి. ఇది
కొంచెం టైం పడుతుంది, ఇది ఒకటే దీంట్లో. మినిమం అంటే ఒక 15 minutes పడుతుంది. మనం మీడియంలో పెట్టుకోవాలి, గ్యాస్ మీడియంలో పెట్టుకోవాలి. మరి నేను వీడియో చేసాం మేము, అది ఎలా ఉంది మరి, అవుట్డోర్ వీడియో చేసాం కదా, ఎలా ఉంది అది చెప్పలేదు. ఇంకా కమెంట్లు ఏం రాలేదు మాకు. అది కానీ సబ్స్క్రైబ్ వచ్చారు బాగానే. చిప్స్ అయ్యాయి, ఇంకా దీన్ని తీసేద్దాం. ఇంకా ఇంత బ్రౌన్ రావాలి. నాకు ఆయిల్ అంటేనే భయం స్వామి, ఆయిల్ ఫుడ్ చేయాలంటేనే భయం అసలు. ఒక ప్లేట్ వేసుకొని ఇలాగ టిష్యూ వేసుకొని, ఆయిల్ కాబట్టి ఇలా వేసేద్దాం. ఎక్స్ట్రా ఆయిల్ అంటే తీసేస్తుంది టిష్యూ. రెండు వేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లి వేసుకుందాం కొద్దిగా. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం దీంట్లో. సాల్ట్ వేసుకొని, వెల్లుల్లి వేసుకొని, ఒక కరివేపాకు వేసుకొని, మిరప్పొడి వేసుకొని అటు చల్లేసినామంటే దాని మీద ఎంత బాగుంటుందో టేస్ట్. కొత్తదే తినేయచ్చు, చిప్స్ లాగా ఉండి కొత్తదే తినేయచ్చు. కరివేపాకు 2 రెమ్మలు వేసేద్దాం అట్లే. ఇలా కరివేపాకు అట్లా వేసేసి, ఉప్పు మిరపకాయలు కలిపేస్తాం కదా, దాన్ని అట్లా చల్లేసి, వెల్లుల్లి వేసేద్దాం. దీన్ని బాగా ఇటుకలు పెట్టేసేయాలి. అంతే, చామగడ్డల చిప్స్ రెడీ అయిపోయింది. ఇది నూనెలో వేగుతుంటేనే భలే స్మెల్, ఇది అరోమా భలే ఉంటుంది. ఇది స్వీట్ ఫ్లేవర్ వస్తుంది కొద్దిగా. చామగడ్డల చిప్స్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేది ఎలా ఉందనేసి. మన అరటికాయ చిప్స్ కన్నా, ఆలూ చిప్స్ కన్నా ఇది చాలా చాలా బాగుంది. రసం పెట్టుకుని తిన్నామంటే దీనికి చాలా బాగుంటుంది. ఓకే, అలాగే మా మైక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.